రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శాలివాహన కులస్తులకు కుండలను తయారు చేసి ఎలక్ట్రికల్ యంత్రాలను పంపిణీ చేశారు. అంతకుముందు 20వ డివిజన్ వార్డ్ కౌన్సిలర్ అయిన రేకుల సంతోష్ బాబు తమ వార్డులో నివసిస్తున్న శాలివాహన కులస్తుల సమస్యను డాక్టర్ చెన్నమనేని వికాస్ దృష్టికి తీసుకెళ్లారు. ఇక స్పందించిన చెన్నమనేని వికాస్ రావు శాలివాహన కులస్తుల బాగోగులు తెలుసుకున్నారు. కుల వృత్తులను ప్రోత్సహించడానికి మారుతున్న కాలానికి సాంకేతిక తోడు చేసి వారి అభివృద్ధికి కోసం తోడ్పాటును అందించారు. ఇక ప్రతిమా ఫౌండేషన్ ద్వారా వారికి కుండలు తయారు చేసే ఎలక్ట్రికల్ యంత్రాలను ఇవాళ ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ చెన్నమనేని వికాస్, డాక్టర్ దీపా హాజరై యంత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, ఎంపీపీ బండ మల్లేశం పాల్గొన్నారు. వేల సంవత్సరాల క్రితమే మన ఉపనిషత్తులో చెప్పడం జరిగింది, వసుదైక కుటుంబకం అని. ఈ రోజు భారతదేశం ప్రపంచానికి మళ్ళీ గుర్తు చేస్తుంది, మనందరిది ఒకటే భూమి, ఒకటే కుటుంబం, ఒకటే భవిష్యత్. మన అందరికీ పర్యావరణ స్పృహ ఉండాలి. పర్యావరణ పరిరక్షణలో మన అందరికీ భాగం ఉంది. ఈ రోజు చూసుకుంటే ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువ అవుతున్నాయి. మనం పర్యావరణ పరిరక్షణలో అందరం ముందు అదే కోలో మన ప్లాస్టిక్ వాడకం తక్కువ చేయాలి. ప్లాస్టిక్ బాటిలే కావచ్చు, మరి ప్లాస్టిక్ కవర్లే కావచ్చు, ప్లాస్టిక్ కవర్ డబ్బాలే కావచ్చు, చైనా నుంచి వచ్చే ప్లాస్టిక్ ప్రమిదలు మనం వాడొద్దు. దాని బదులు శాలివాహన కుమ్మరి బంధువులు చేసిన కుండలే కావచ్చు, మట్టి పాత్రలే కావచ్చు, ప్రమిదలే కావచ్చు, మనం అందరం వాడాలి. వేల సంవత్సరాలకి